చేసుకోండి. ఇమీడియట్ డొమెస్టిక్ స్టెబిలిటీ, ప్రభుత్వ మరియు బ్యాంక్ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి దాదాపు 1100 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 19th అయితే లాస్ట్ డేటు. ఈలోపు మీరు అప్లై చేసుకోండి. సో అలానే నెక్స్ట్ యూపీఎస్సీ సిఎంఎస్ సంబంధించిన 1358 మెడికల్ పోస్టులు అనేది రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మీరు వెంటనే వేసుకోండి. సో సమయం అనేది వృధా చేయకండి, టైం వేస్ట్ చేయకండి. సుప్రీంకోర్టు స్టేస్, కొత్త యూజీసీ నిబంధనలపై సుప్రీంకోర్టు అయితే స్టే విధించిందండి. సో దాంతోపాటు నో ఇమీడియట్ క్యాంపస్ చేంజెస్, క్యాంపస్ నిబంధనలపై ఎలాంటి మార్పు అయితే లేదు. సో విద్యార్థులు రాజకీయాలకి దూరంగా ఉండి ఎగ్జామ్స్ మీద అయితే దృష్టి పెట్టాలి. ద ఆర్కిటెక్చర్ ఆఫ్ యువర్ సక్సెస్, సో ప్రిపరేషన్, ఆపర్చునిటీ, స్ట్రాటజీ. సో ఈ మూడు విషయాల్లో మనం ఫోకస్డ్గా ఉన్నట్టయితే మన సక్సెస్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం ప్రిపరేషన్ అండి. సో మనం దేనికైనా, సో ఒక ఎగ్జామ్ రాయడానికైనా, లేకపోతే మనం ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక దాన్ని మనం రీచ్ అవ్వాలనుకున్న ఫస్ట్ స్టెప్ మనం ప్రిపరేషన్ అండి. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో, సో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం కంప్లీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత దానికోసం ఆపర్చునిటీ అనేది, సో ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఆపర్చునిటీస్ అనేది ఎవరు ఇవ్వరు. సో ఆపర్చునిటీస్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆపర్చునిటీస్ నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటావో దానికి సంబంధించిన స్ట్రాటజీ మన దగ్గర ఉండాలండి. సో ఎప్పుడైతే మన దగ్గర స్ట్రాటజీ ఉంటే సో ఆటోమేటిక్గా మనకి సక్సెస్ అనేది వచ్చేస్తుంది. సో ఈ 3 పాయింట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కట్ ద నాయిస్, ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్. సో ఇవ్వండి ఈరోజు సంబంధించిన ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఫర్ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్.